హలో శ్రీనివాసాచారి గారా? అవునండి. నమస్కారం అండి. నా పేరు కేశవరెడ్డి అండి, రాష్ట్రీయ వానరసేన. చెప్పండి. ఇప్పుడు వేణుగోపాల స్వామి ఆలయం మీరేనా అండి పూజారులు? అవునండి, చెప్పండి. అది ఏం లేదండి, ఇప్పుడు అందులో 294 సర్వే నెంబర్ లో ఒక 7 ఎకరాల 22 గుంటలు ఏదో మీరు వేరే వాళ్ళకు ఏమండి? ఇప్పుడు వేణుగోపాల స్వామి ఆలయ భూమి ఉంది కదండి, ఆ, ఆ 294 సర్వే నెంబర్ లో ఆ, ఒక 7 ఎకరాల 22 గుంటల ల్యాండ్ మీ ఫ్యామిలీ అంతా కలిసి వేరే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేశారు కదా మీరు, ఏజీపీ ఏదో. చెప్పండి, మీరెవరు? నేను చెప్పాను కండి, రాష్ట్రీయ వానరసేన ఆలయ భూముల కాపలాదారులము. హలో, ఆ, అదే మీరు ఆలయ భూమి వేరే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేశారు కండి. ఆలయం కాదు కాదు, దీని సంగతి మీరు ఒకసారి వస్తే చెప్తాం. దీన్ని నాన్న పేరు మీద కరెక్టే. ఇప్పుడు అది ఇప్పుడు ఆలయ భూమి అని చెప్పి ఆల్రెడీ ప్రోబిటర్ లో ఉంది కండి, ఆ లిస్ట్ లో ఆ సర్వే నెంబర్ అవన్నీ. ఏమండి? ఇప్పుడు ఆ సర్వే నెంబర్ లో 10 అది ఎకరాలు. ఫోన్లు అడితే ఏం చెప్పలేను. మా తమ్ముడు ముగ్గురు అన్నదమ్ములం మేము. మీరు ఒకసారి రండి, మాట్లాడదాం ఏందో సంగతి. వస్తాం మేము తప్పకుండా, కానీ ఆ రకంగా చేయొద్దు కదా, ఒక ఆలయ భూమి మీరు అంత అయ్యా, ఈజీగా వేరే వాళ్ళకి అది చేయొద్దు కండి. చెయ్యొద్దు కరెక్టే. మమ్మల్ని మధ్యాహ్నం ఉన్నవాడు కూడా అంతా తిప్పల పెట్టి ఎవడో దోలుకొస్తాడు. మేమేం చేసినాం, అతను ఇచ్చింది ఏం చేసింది. ఇది ఏజీపీ అంటే అగ్రిమెంట్ అని చెప్పేసి సేల్ అగ్రిమెంట్ కాదు అది. ఏజీపీఏ అగ్రిమెంట్. అది దానికి సేల్ అగ్రిమెంట్ కాదు, సేల్ అగ్రిమెంట్ కిందకి రాదు అది. మీరు బాలానగర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ మామూలు. అవునండి, అన్ని కరెక్టే. మీరు చెప్పేది కరెక్టే. మీరు ఫోన్ లో అడితే నేను ఏం చెప్పలేను. మా తమ్ముడు. నేను ఏమంటున్నాండి, మీరు ఓకే సార్, మీరు మాట్లాడేది కరెక్టే. అది కేసు ఉంది, కోర్టులో కేసు ఉంది. మన రంగారెడ్డి కోర్టులో కూడా కేసు వేసినారు వాళ్ళు. అది కేసు నడుస్తుంది, లీగల్ గా నడుస్తుంది. అది ఎవరు చేశారు? ఎవరు వేశారంటారు? వాళ్ళు వేసారు. ఎవరైతే చేయించుకున్నాడో, మమ్మల్ని ఎవరైతే ఇరికిచ్చిండ్రో ఆయన మళ్ళీ వేసినాడు, పోచే పటేల్ అని. నడుస్తుంది. నేనేమంటున్నాండి, ఇప్పుడు మీరు చేయకపోతే ఈ సమస్య రాకపోవు కదా. ఇప్పుడు కేసు రాలేదు, అది వచ్చింది. అది చేయడం అయితే జరిగింది. మాట్లాడుకుంటే బాగుండదండి. అట్లా కాదండి, నేను ఏమంటున్నా, మీరు ఆలయకు సరే మీరు పూజారులు, మీ ఫాదర్ మీరు చేస్తున్నారు దాని మొత్తం మీరు టైటిల్ మీరు ఒకసారి వస్తే మేము చెప్పగలుగుతాం మీకు దాని ఏముందనేది. నేను వస్తాను. మధ్యలో ఉన్నోళ్ళు మోసం చేసిండ్రు, దానికి ఏం చేస్తాము, ఇరికిచ్చి చేసి చేసారు మమ్మల్ని అందరూ చేసారు. మా నాన్న ఈ మధ్యలోనే పోయిండు, ఆయన పోయిన పరిశాలనే ఉన్నాం మేము. మీరు వస్తే మీరు ఒకసారి వస్తే ఏందో సంగతి మనం మాట్లాడుకుందాం. నేను వస్తాను. జరిగింది పొరపాటు, అట్లా జరుగుతుంది ఒక్కోసారి. నమ్మిస్తారు, అది కరెక్టేనండి. మీరు అనేది కరెక్టే, నేను అనేది కరెక్టే. అది వాడే మొత్తం బ్యాడ్ మెసేజ్ పోతే చెప్పు. ఒక అయ్యగారు ఈ రకంగా చేసిరంటే, అయ్యా ఇప్పుడు ఒక అయ్యగారే ఈ రకంగా చేసిరు, టెంపుల్లో పూజ చేసే అయ్యగారు ఇట్లా ల్యాండ్ ఈ రకంగా చేసిండంటే ఆ సమాజంలో ఎంత బ్యాడ్ మెసేజ్ పోతుంది. సమాజం గురించి సార్, సమాజం గురించి మీరు వస్తే ఫోన్ లో మాట్లాడుకుంటే బాగుండదు. మీరు మాట అని నేను మాట అంటే, మీరు ఏమిటో సంగతి వస్తే మా తమ్ముడు దీనికంతా భూమిలో లీడ్ చేసేది మా తమ్ముడు. ఇప్పుడు రండి, దాని సంగతి మీరు చెప్తాం కదా, దాని ఏముంది ఏం కదా. అంటే మీరు వాంటెడ్లీ వేరే సబ్ రిజిస్టర్ కి వెళ్ళి చేయించారు, మీరు అక్కడ బాలానగర్ కి వెళ్ళి చేయించారు. అవన్నీ ఫోన్ లో మాట్లాడితే బాగుండదు. మీరు ఒకసారి రండి, మాట్లాడితే తెలుస్తుంది. కానీ ఫోన్ లో మాట్లాడితే మీరు ఎవరో తెలియదు, నేనెవరో తెలియదు. నేను చెప్పాను కదా, నా ఇంట్రొడక్షన్ చెప్పాను, నా ఫోన్ లోకి వెళ్ళి ఫోన్ చేశాను, నా పేరు చెప్పాను, రాష్ట్రీయ వానరసేన ఆలయ భూముల కాపలాదారులం మేము. ఈ రకంగా డాక్యుమెంట్ దొరికింది, సర్టిఫైడ్ కాపీ మొత్తం తెప్పించుకుంటే బాగా ఒక భూములు కాదే కాదు, ఆలయాలను కూడా మీరు అక్కడ సీసీ రోడ్ వేస్తుంటే కూడా మున్సిపల్ కమిషనర్ తో నేనే మాట్లాడాను. ఇంతకుముందు అప్పుడు సీసీ రోడ్ వేస్తే ఇష్యూ అయింది కదా అది. అవును, అప్పుడు కూడా నేను మున్సిపల్ కమిషనర్ తోటి కూడా మాట్లాడాను. ప్రతి ఒక్కటి ఫాలో అప్ చేస్తూనే ఉన్నాం మేము. ఫోన్ లో మీరు ఫాలో అప్ చేయండి, మాకేం లేదు. అది అయ్యింది, అది లీగల్ గా కొట్లాడుతున్నాము. నేను చెప్పేది ఒకటేనండి అయ్యగారు, నేను చెప్పేది ఒకటే ఏంటంటే, మీలాంటి వాళ్ళు కూడా ఈ రకంగా చేయడం ఎంతవరకు కరెక్ట్, తప్పు కదా అని చెప్తున్నాను నేను. అంతే. సరే, లీగల్ గా మధ్యలో చెప్పేటోళ్ళు మోసం చేసేటోళ్ళు ఎంతో నీకు తెలియదు. ప్రపంచం ఎట్లుందో ప్రపంచము మోసం చేసేటోళ్ళు ఉన్నారేమో, నేను కాదంటలేను అయ్యగారు. నేనేమంటున్నా, మీరు చదువుకున్నోళ్ళు కదా, మీకు కూడా సొసైటీ తెలుసు కదా, ఇది ఆలయ భూమి తెలుసు కదా, అయినా కానీ మీరు వేరే వాళ్ళకి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నాను. బాగుండదు సార్, ఏమనకండి. రిక్వెస్ట్, మీరు రండి, వస్తే సంగతి, దాని భూమి సంగతి, దాన్ని అంతా తప్పకుండా వస్తా. తప్పకుండా భూమి ఏమిటి ఏం కదా, దాని ముందు ఇప్పుడు మీరు ఓవర్కో చేసేసి 200-300 కోట్ల ఆస్తిని, అది ఆలయ భూమి ఎక్కడ భూమి అట్లే ఉంది. భూమి ఎక్కడ పోలేదు. డాక్యుమెంట్ చేసిరు కండి, డాక్యుమెంట్ తెలియదు. డిస్ట్రిక్ట్ కోర్టులో చేసినాము.
డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు వేసిన డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు నడుస్తుంది. మీరు వస్తే మీరు ఫోన్ లో మాట్లాడితే ఇప్పటిదాకా బాగుండదు. కూడా ఇటువంటి ఎండోమెంట్ విషయాలు వాళ్ళకు కూడా తెలియదు. ఇది ఇప్పటిదాకా మీరు ఎవరు డాక్టర్నే పెట్టిన ఎండోమెంట్ విషయం వాళ్ళకి కూడా తెలుసు, అన్ని తెలుసు. వాడు తెలియదు. ఎండోమెంట్ నేను కూడా మాట్లాడాను ఏసీ గారితో కూడా హైకోర్టు నేను కూడా ఇంప్లీడ్ మాట్లాడాను. అయ్యిండండి. హైకోర్టులో కూడా ఇంప్లీడ్ అయ్యిండు. హైకోర్టులో కేసు ఉంది దీని మీద, వాళ్ళకి లీగల్ ఇప్పుడు గా నేను నడుస్తుంది. మాట్లాడినండి, నేను ఏసీ గారితో మాట్లాడితే మాకు తెలియదు అని చెప్పిండు. ఎవరు ఏసీలు మారుతా ఉంటారు 2 ఏళ్ళకోసారి 3 ఏళ్ళకి. దాంట్లో మేనేజర్ అని ఈవో ఉంటాడు. ఈవో దాంట్లో చేసిన సారు ఇన్స్పెక్టర్ గారు కూడా సార్ చేసిన. ఒక్కసారి ఉండు, నేను చెప్పేది నువ్వు ఇన్స్పెక్టర్ అని ఒక అతను ఉంటాడు, మధు అని. అవును అవును అతనికి మధు అన్ని మధు తెలుసు, లేడండి ఇప్పుడు. అతనికి మధు అన్ని లేడు. తెలుసు, అన్ని రికార్డు ఉన్నాయి. 100 ఈ కార్డు కాగితాలు కూడా 100 ఉన్నాయి, మధు లేడు అన్ని ఉన్నాయి. ఇప్పుడు. వాళ్ళు చెప్పరు. మధు లేడు వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు. తప్పించుకునేటోళ్ళు. సరే వాళ్ళు సార్ మీరు ఒకసారి వస్తే దాని సంగతి ఏదో మా తమ్ముడు చెప్తాడు మీకు. తప్పకుండా అండి, మేము వస్తాం. రా రండి, ఏముంది. కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ రకంగా చేయడం కరెక్టే కరెక్ట్ సార్, కాదు మీరు అని అనే చెప్తున్నా. వర్షన్ 100% ఇప్పుడు సమాజంలో అయ్యగారులు అంటే ఒక గౌరవం ఉంది. ఎంతో మంది చేసినారు. అయ్యగారు ఒక్క నిమిషం, సమాజంలో అయ్యగారులు అంటే ఒక గౌరవం ఉంది. ఇప్పుడు ఇట్లాంటి పనుల ఇప్పటికైనా ఉంది కదా సార్, ఇప్పటికైనా ఉంది. ఏమండి ఇప్పుడు ఒక 200 గౌరవం ఈ రకంగా చేసిన తర్వాత ఇంకేం గౌరవం ఉంటుంది చెప్పండి. దేనికి? ఒకటి చేసిన తప్పుకు అందరు బాధ్యత వహిస్తారా? అందరు ఎవరండి? ఇప్పుడు మా భూమి సంగతి, మా భూమి ఎటువంటిదో ఫ్యామిలీ వస్తే అందరు తెలుస్తుంది కలిసి కానీ మీరు చేసిర్రు అది. ఫోన్లో అడిగితే చెప్పలేము సార్. నేను ఏమంటున్నా, మీ ఫ్యామిలీ అందరు కలిసి చేసిర్రు అది, ఒక్కరిద్దరు కూడా కాదు. చేసిండ్రు. ఆన్ రికార్డ్ ఉంది. మీరు చెప్పేది ఏంది? ఆన్ రికార్డ్ చూసే చెప్తున్నా. నేను కూడా కాదనట్లేదు నేను కదా. చెప్పేది ఏంటండి, అక్కడ రికార్డ్ ఉంది కనుక చెప్తున్నా. మీరు తప్పు చేసిర్రు నేను కాదనట్లేదు, తప్పు చేసినాము. మరి ఇప్పుడు ఏం చేయమంటారు? దానికి వచ్చి మాట్లాడితే తెలుస్తుంది కదా. వస్తా అంటున్నా కదా, బరాబర్ రండి వస్తే తెలుస్తుంది, వస్తే మాట్లాడితే తెలుస్తుంది. మీరు ఫోన్ లో ఇవన్నీ మాట్లాడితే నా తమ్ముడు ముగ్గురం ఉంటాం, మేము అన్నదమ్ములము. తప్పకుండా వస్తాం. రండి, వచ్చి మాట్లాడితే తెలుస్తుంది. మీ పేరు? నా పేరు కేశవరెడ్డి అండి, రాష్ట్రీయ వానరసేన. సరే.